అందరికీ వందనాలు. మత్తయి సువార్త, దేవుడు ద్వారం దగ్గర ఉన్నాడు, దయచేసి ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మార్కు సువార్త 14:38 ప్రకారం దేవుడు శిష్యులతో చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్కరూ మెలకువ కలిగి ఉండండి. ఎందుకు మెలకువ అనగా ఎటువంటి పాపము చేయకుండా నీవు జీవించడమే మెలకువ. దేవుడు కొరకు బ్రతకడమే మెలకువ. ఒక ప్రార్థనాపరుడుగా దేవుడు మాటలు చెప్పే వ్యక్తిగా ఉంటేనే అదే మెలకువ. ఏ వ్యక్తికి అన్యాయం చేయకుండా ఉండడమే మెలకువ. ఎవరి దగ్గర డబ్బు కోసం ఆశపడి డబ్బు దోచుకునే వ్యక్తిగా ఉంటే అది మెలకువ కాదు. ఈరోజు సేవలో డబ్బు 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 ఆ డబ్బు, ఆ పరపతి ఎవ్వరూ తీసుకెళ్ళరు ఈ భూమి నుంచి. దేవుడు చెప్పిన చిత్తానుసారంగా బ్రతికిన ప్రతి ఒక్కడు కూడా మెలకువ కలిగి ప్రార్థన చేసి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ దేవుడి చిత్తాన్ని నెరవేర్చే ప్రతి ఒక్కడు కూడా జీవితం మెలకువగా ఉంటుంది. ఖచ్చితంగా దేవుడు ఆదరిస్తాడు, వారిని ప్రేమిస్తాడు, నడిపిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. ఒక దినం నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇస్తాడు. ఆయన రాకడ చాలా దగ్గరగా ఉంది. ఇప్పుడు అప్పుడని మేము చెప్పలేము, కానీ ఆయనైతే ద్వారం దగ్గర ఉన్నాడు, సమీపంగా ఉన్నాడు. ఈరోజు దేశాల్లో ఏమేమి జరుగుతున్నాయో మీకు తెలుసు. కొన్ని దేశాలు కొట్టుకెళ్ళిపోతున్నాయి భూకంపాలతో, కొన్ని దేశాలు కాలిపోతున్నాయి, కొన్ని దేశాలు సునామీతో మునిగిపోతున్నాయి, కొన్ని దేశాలు వరదలతో కొట్టుకుపోతున్నాయి. దేవుడు చెప్పిన ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం అందరూ చదువుకోండి. ఈ యొక్క 24వ అధ్యాయంలో ఏం చెప్పాడు అదే ఈరోజు ఈ భూమి మీద జరుగుతున్నాయి. అంటే దేవుడు చెప్పినవన్నీ జరుగుతున్నాయి కనుక ఆయన సమీపముగా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, నోటితో, కంటితో, హృదయంతో, మాటతో, చూపుతో, కాళ్ళతో, జ్ఞానంతో, ఆలోచనతో, బుద్ధితో, మాటతో, తనువుతో, శరీరంతో, ఊహతో, తలంపులతో నువ్వు చేసిన తప్పులన్నీ కూడా మోకరించి దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుంటే నువ్వు రక్షించబడతావు. బాప్టిజం తీసుకున్నాను, పర్వాలేదు, నా ఇష్టానుసారంగా సిగరెట్ కాల్చొచ్చు, మందు తాగొచ్చు, సినిమాలు చూడొచ్చు, టీవీ సీరియల్స్ చూడొచ్చు, ఎక్కడన్నా అపహాసకులుంటే అక్కడ కూర్చొని ఆ ఉప్పర మీటింగ్లో పాల్గొని వారి మాటలన్నీ నేను వినొచ్చు అని నువ్వు అనుకుంటే నువ్వు దేవుడు బిడ్డవు కాదు. వాటిలన్నిటికీ నువ్వు దూరంగా ఉంటూ మెలకువ కలిగి జీవిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఈ భూమి మీద నీకు తోడుండి ఆశ్చర్య కార్యాలు చేస్తూ, నడిపిస్తూ, నిన్ను పోషిస్తూ, నీ కుడిపక్క నుండి నీ రాకపోకలందు కాపాడుతూ ఒక దినము నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడుగా, అతి త్వరలో వస్తున్న దేవుడుగా ఉన్నాడు. ఆయన ద్వారం దగ్గర సమీపంగా ఉన్నాడు. అందరినీ చూస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. ఎబ్రీ 4వ అధ్యాయం 13 ప్రకారం, 11వ కీర్తన 4వ వచనం ప్రకారం, 14వ కీర్తన ప్రకారం, 33వ కీర్తన ప్రకారం, 53వ కీర్తన ప్రకారం, ప్రకటన గ్రంథం 2:19 ప్రకారం, సామెతలు 17:3 ప్రకారం, 2వ దినవృత్తాంతంలో 16:9 ప్రకారం ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ఒక దినము లెక్క అడగడానికి మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 ప్రకారం, రోమాపత్రిక 14వ అధ్యాయం 11-12 ప్రకారం మోకరించి మిమ్మల్ని లెక్క అడగడానికి. నీవు కుడి పక్కన ఉంటావో ఎడం పక్కన ఉంటావో, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 34వ వచనంలో కుడి పక్కన ఒక గుంపు ఉన్నది. అదే మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఎడం పక్క ఒక గుంపు ఉన్నది. ఎడం పక్క ఉన్నవారు నిత్యాగ్నికి వెళుతున్నారు, కుడిపక్క ఉన్నవారు పరలోకానికి వెళుతున్నారు. ఏ గుంపులో నువ్వు ఉండాలో ఒక్కసారి ఆలోచించి నీ బ్రతుకును మార్చుకో. దేవుణ్ణి నమ్ముకొని కూడా ఈరోజు నువ్వు సినిమాలు చూస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకొని కూడా ఇంట్లో సీరియల్స్ చూస్తున్నావు, దేవుణ్ణి నమ్ముకొని కూడా నీ నోటంట భయంకరమైన బూతులు మాట్లాడుతున్నావు, దేవుణ్ణి నమ్ముకొని కూడా పాపాన్ని విడిచిపెట్టలేదు, దేవుణ్ణి నమ్ముకొని త్రాగుణ్ణి విడిచిపెట్టలేదు, దేవుణ్ణి నమ్ముకొని స్మోకింగ్, డ్రగ్స్ ఇవన్నీ విడిచిపెట్టలేదు.
చర్చికి వెళ్ళిపోతే చాలు దేవుడు రక్షిస్తాడని నువ్వు అనుకుంటున్నావు. చాలా నువ్వు భ్రమలో ఉన్నావు సహోదరి సహోదరుడా. చాలామంది సహోదరులు కూడా చిన్నపిల్లలు స్కూల్లో బీర్లు తాగుతూ కనిపిస్తున్నారు, మందు తాగుతూ కనిపిస్తున్నారు. అక్రమంతో నింపబడి భయంకరమైన పాపాలతో జీవిస్తూ కొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. పురుషుల్లో ఉన్నారు, స్త్రీల్లో ఉన్నారు. భయంకరంగా పాపం వల్ల వచ్చేది మరణమని ఏజ్కెళ్ళి 18:4 వచనంలో ఉన్నది. పాపం వల్ల మరణమని రోమాపత్రిక 6:23 చెప్తున్నది. దయచేసి పాపాన్ని విడిచిపెట్టి వస్తే అవశ్యంగా బ్రతుకుతామని ఏజ్కెళ్ళి 18వ అధ్యాయంలో మీరు ఖచ్చితంగా 19 నుంచి మీరు చదవండి, 21 నుంచి చదవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 33వ వచనం. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపమునే ద్వారం దగ్గర ఉన్నాడు అని తెలుసుకొనుడి. దేవుడు చెప్పినది ప్రతిదీ కూడా ఈ దేశంలో జరుగుతున్నాయి. ఈ భూమి మీద జరుగుతుంది కనుక ఆయన ద్వారం దగ్గర అందరినీ, అక్కడికి వచ్చి ద్వారం దగ్గర ఉన్నాడు, ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, తన భక్తులందరినీ తీసుకెళ్ళిపోతాడు. వాస్తవం. ఆయన మీరు మెలకువగా లేకపోతే, ప్రకటన గ్రంథంలో ఒక మాట చదివి నేను ముగిస్తాను. 22వ అధ్యాయంలో బైబిల్ గ్రంథంలో లాస్ట్ పేజీ 22వ అధ్యాయంలో 7వ వచనం ఒకసారి చదువుతున్నాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. త్వరగా వచ్చుచున్నాడు, వస్తున్నాడు, సమయం తెలియదు ఎవరికి. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదవండి. త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములు గైకొన్నవాడు ధన్యుడు. ఎవరైతే తెలుసుకుంటాడో వాడు ధన్యుడు, వాడు నాతోనే ఉంటాడని అర్థం. ఇదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. వస్తున్నాడు త్వరగా, ప్రతి ఒక్కరికి జీతం ఇవ్వడానికి, నీ క్రియలకు తగ్గ జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. నీ క్రియలు మంచివా చెడ్డవా? నువ్వు మంచివాడివైతే పరలోకంలో ఉన్న జీతం తీసుకుంటావు. నువ్వు చెడ్డవాడివైతే, నీ బ్రతుకు మార్చుకోకపోతే, ఒక పందిల ఎప్పుడు బురదలో, ఎలాగైతే బురదలో దొర్లుతూ ఉంటుందో అలా పందిలా నువ్వు జీవిస్తున్నావేమో. నువ్వు బ్రతుకు మార్చుకోకుంటుంటే నీకు నిత్య అగ్ని అని, నరకం అనే జీతం నువ్వు తీసుకోగలుగుతావు. దయచేసి ఒక మాట మీతో చెప్తున్నా. ఒక నీతిమంతుడిగా నువ్వు ఉంటే, అదే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక మంచి మాట మీతో వినిపిస్తా. దేవుడు చెప్పిన మాట 25వ అధ్యాయం కూడా మీరు చదువుకోండి, 24వ అధ్యాయం చదువుకోండి, 25వ అధ్యాయం చదువుకోండి. 25వ అధ్యాయంలో 46, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. వీరు అంటే ఎవరు అంటే, దేవుడు మాట వినలేని వీరు నిత్య శిక్షకు వెళతారు. మీరు ఎవరైతే యథార్థంగా బ్రతుకుతున్నారో, ఎవరైతే విశ్వాసిగా, నమ్మకముగా, నిరీక్షణ కలిగి నీతిమంతులుగా బ్రతుకుతున్నారు, వారు నిత్య జీవమునకు వెళ్ళిపోతారంట. నువ్వు నిత్య జీవం పొందుకోవాలనుకుంటే ఆయన మార్గములో నడు, ఆయన సత్యాన్ని తెలుసుకో, నిత్య జీవం ఇచ్చేవాడు. లేదా నీకు హెచ్చరిక, త్వరగా వస్తున్నాడు ఆయన, ద్వారం దగ్గర ఉన్నాడు, మీ క్రియల చొప్పున జీతం ఇవ్వడానికి వస్తున్నాడు. నీ బ్రతుకు మార్చుకో. నీ నోరు మంచిది కాదు, నీ చూపు మంచిది కాదు, టోటల్ నీ ఆలోచన, నీ హృదయం, నీ బాడీయే మంచిది కాదు. నీ బ్రతుకు మార్చుకోకపోతే నిత్యాగ్నిలో యుగయుగములు కాలిపోవలసి వస్తుంది.
ప్రతిదీ నువ్వు తెలుసుకొని ఈ భూమి మీద ఏమీ నేను తీసుకెళ్ళలేను, నేను చేసిన పాపం వల్ల నిత్యాగ్నికి వెళతాను. ఎందుకండి సింపుల్గా అన్యులు మాట్లాడుకుంటారు. నలుగురు ఒక మనిషి చనిపోతే, ఒరే వీడు మంచోడరా వైకుంఠానికి వెళతాడు, వీడు చెడ్డోడరా నిత్యాగ్నికి వెళతాడు అంటారు. తెలుసుకోండి, మంచివాడిగా బ్రతికితే పరలోక రాజ్య భాగ్యం ఉన్నది. చెడ్డవాడిగా నువ్వు జీవిస్తే, చెడ్డవాడు అంటే తల్లిదండ్రులు ప్రేమించలేనివాడు, భార్యని ప్రేమించలేనివాడు, భర్తని ప్రేమించలేనివాడు, ఇష్టాసారంగా పాప జీవితములో ఆ రోతలో బ్రతుకుతున్న వారే చెడ్డవారు. నిత్య శిక్ష తప్పదు వారికి. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో, తప్పుడు దారిలో ఉన్న ప్రతి ఒక్కరూ మీ బ్రతుకు మార్చుకొని పాప క్షమాపణ. దావీదు 51వ కీర్తన కూడా చదువుకోండి. దావీదు ఎలాగైతే కోరుకున్నాడు, తండ్రి ఈ హృదయంలో ఉన్న ఆత్మ తీక, నీ సన్నిధి నుంచి నన్ను దూరం చేయక, తండ్రి నీ మాటే నేను వింటానని ఎలాగైతే ప్రార్థన చేసుకున్నాడు, అలా నువ్వు ప్రార్థన చేసుకొని పశ్చాత్తాపం పడితే దావీదుని క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నచ్చితే ఈ సేవకుడు చెప్పిన మాటలు బట్టి నా జీవితాన్ని మార్చుకుంటాను అని అనుకుంటే, మొట్టమొదటిగా దేవుడికి క్షమాపణ కోరుకొని ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఈ బ్రదర్ కోసం ప్రార్థన చేయండి, మీ కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ప్రజలందరి కోసం ప్రార్థన చేయండి, లాస్ట్ని మీకోసం ప్రార్థన చేసుకోండి. అప్పుడు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్. మీ బ్రదర్ శైలేష్ బాబు. నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. ముఖ్యంగా అమ్మ కోసం ప్రార్థన చేయండి బ్రదర్స్, సిస్టర్స్. ఒకవేళ నా మాటల వల్ల మీ హృదయం గాయపరిస్తే, ఒకవేళ నేను చెప్పిన మాటల్లో మీ జీవితంలో ఉంటే మీ బ్రతుకు మార్చుకోండి. దేవుడికి దగ్గర అవ్వండి, మనుషులకు దగ్గర అవ్వకండి. దేవుని ప్రేమతో మనుషుల్ని ప్రేమించండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.